హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే వ్లాగ్ వచ్చి టెంపరరీ హెయిర్ స్ట్రైట్నింగ్ అనమాట. స్ట్రైట్నింగ్ చేసే ముందు నా క్లయింట్ హెయిర్ చూస్తాను. తన హెయిర్ ఫుల్ ఆయిలీ హెయిర్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా బాగా ఉన్నాయి. సో నేను ముందు తన హెయిర్కి షాంపూ పెట్టి హెడ్ బాత్ చేశాను. తర్వాత బ్లో డ్రై చేశాను. బ్లో డ్రై చేసిన తర్వాత నీట్గా కోంబ్ చేశాను అనమాట, ట్యాంగిల్స్ లేకుండా. తర్వాత హెయిర్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసిన తర్వాత హెయిర్ని మళ్ళీ నీట్గా దూకొని చిన్న చిన్న లేయర్స్ తీసుకుంటూ స్ట్రైట్నింగ్ చేయాలి. ఈ స్ట్రైట్నింగ్ వచ్చి 1 వీక్ వరకు ఉంటుంది. తర్వాత షాంపూ పడితే స్ట్రైట్నింగ్ అంతా పోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ బాను బ్యూటీ వ్లాగ్స్. అలాగే ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. ఎందువలన అంటే స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు మనం 220 degreesలో పెడతాం కదా హీట్. ఎక్కువ హీట్ పెట్టడం వల్ల మనకి హ్యాండ్స్ కూడా కాలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హ్యాండ్స్ జాగ్రత్త, ఇయర్స్ జాగ్రత్త. సో స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.